ప్రతి కీమో ముందర బ్లడ్ టెస్ట్ ఏంటి? వారం వారం చిన్న చిన్న కీమో పెట్టుకుంటున్నా నేను. 3 వారాలకో, 4 వారాలకో ఒకసారి మీరు చేయొచ్చు కదా! ఇది నన్ను రీసెంట్‌గా ఒక పేషెంట్ అడిగిన ప్రశ్న. నేను ససేమిరా కుదరదని చెప్పాను. ఎందుకంటే కీమోథెరపీ అనేది మన బాడీలో ఉన్న ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అన్నిటి మీద పనిచేస్తుంది. దాంతో పాటు ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ జబ్బు అంటే క్యాన్సర్ కణాలే కాకుండా మన జుట్టు కానీ, నోట్లో ఉన్న లైనింగ్ మ్యూకోసా కానీ, రక్తం అంతా కూడా మన బోన్ మ్యారోలోనే ఉత్పత్తి చెందుతుంది. ప్రతి రోజుకి కొన్ని లక్ష కణాలు ఉత్పత్తి చెందుతాయి. కీమోథెరపీ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు మన బాడీలో ఉన్న ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ప్రతి కీమో ముందర బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఆ రక్త కణాలు మామూలయ్యాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్ 8% కన్నా ఎక్కువ ఉండాలి. ప్లేట్లెట్స్ 1,00,000 కన్నా ఎక్కువ ఉండాలి. తెల్ల రక్త కణాలు అంటే WBC 3,000 కన్నా ఎక్కువ ఉంటేనే మనం కీమోథెరపీ ఇస్తాం. ఎంత చిన్న కీమో అయినా సరే బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ డాక్టర్ని ఎప్పుడు క్వశ్చన్ చేయకండి, ఎందుకంటే దానికి లాజిక్ ఇది.